ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ని నేను చెప్తుండు, తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు, ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలి అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే, మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు. 44 మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు. వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు, కానీ కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు. ఒకటి, ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు, సూచనలు చాలా వచ్చినాయి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా. వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి వాటి మీద చర్యలు. మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు. అట్లా పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే, ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినాం వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా, వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు. కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది.
అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి కొకైన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్నే సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు, దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం. సార్ సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ, సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు, మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తల నరుక్కుంటా, కానీ నేను అట్లాంటి పరిస్థితిలో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు, దాని మీద ఒకటి క్లారిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు, ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి, నేను తెలవకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మొన్న శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము. సీఎం గారు 2004 నుంచి 2014 వరకు పాలన చెప్పారు. ఎవరో పేరు చెప్పా? రాజిరెడ్డి సార్. 2004 నుంచి 2014 వరకు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు మీ 10 సంవత్సరాలు, వాళ్ళ 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటీ ఎక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? ఫస్ట్ చంద్రశేఖర ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? ఫస్ట్ చంద్రశేఖర ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడు పొంగరం లేని వాళ్ళు పొద్దుగాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం? సీఎం గారు ఏం ప్రభాకర్, ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. మొట్టమొదట బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, ఎన్నికల అధికారులు ఇస్తారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ.
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు ఇక్కడ సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14వ తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్టైనా బీజేపీకి డిపాజిట్ తెద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. సో బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు. సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇడు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తా. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు విద్యార్థులు గురించి ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం 5,000 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందా? కమిటీ వేస్తే కమిటీ మొత్తం కూడా కాలయాపన అంటే ప్రతిపక్షాలు అంటే నేనేమన్నాను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదన్నా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా?
దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవో పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదే, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి. మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. సార్ సీఎం సార్, నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్టు ఆయన ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు. వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు. స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు.
ఇక మిగిలిందే 5-5.5 వేల కోట్ల రూపాయలు. 5-5.5 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5.5 వేలు, దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచెప్స్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం, గల్లపెట్ట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా, బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు, ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళనే చెప్పమని. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టల్లో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఈడు ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి, మిమ్మల్నే వేస్తాను, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్నే ఒక కమిటీ చేస్తా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలన్నీ ఇచ్చేద్దాం. 1 నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా నగదు, లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజేడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్డు ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చెయ్యి, నీ మీద నాకు గౌరవం ఉంది. నువ్వు మందకృష్ణ మాది ఇద్దరు కలిసి కూర్చొని ఈ 18,000 కోట్ల చిట్టి మీ చేతిలో పెడతా. రేపు రాబోయే 4 నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మందకృష్ణ మాదిగకు, ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తా. మీరే నడుపురి, చెప్పురి. మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు. నేను బట్టి విక్రమార్క గారికి, సందీప్ సుల్తాన్కి, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా. వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని. ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా. పోనీ నన్ను అప్పు ఊడుతుందా బజార్లో, అదన్నే తీసుకురండి. అవునా, 3 లక్షల కోట్ల అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం. 8 లక్షల కోట్లు అయింది. సూరజ్ నువ్వు కూడా అందులో భాగస్వామివి. ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లా? ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ. ప్రమోద్ जी एक सवाल है, अभी कुछ दिनों पहले दूसरे कैंपेनिंग में आपने एक बात बोली जिससे बहुत लोग अफेंडेड हुए, खासतौर से मुस्लिम लीडर्स। आपने कहा मतलब मुस्लिम मतलब कांग्रेस, और कांग्रेस है तो आपको इज्जत मिल रही है। ये क्या आशय था आपका कहने का? क्योंकि प्रमोद जी, आप जो बोल रहे हैं वो गलत है।
2 दिन से नेशनल मीडिया हर चैनल में, कल किसी ने फ़ोन किए तो मैं देख रहा था, एक एक घंटा एक एक चैनल नेशनल लेवल पे इतना अपीजमेंट मुस्लिम लोगों को इतना प्रसन्न करने के लिए रेवंत रेड्डी जी क्यों कोशिश कर रहे, इतना मुस्लिम लोगों को सर पे बिठा के क्यों चला रहे बोल के नेशनल मीडिया में चर्चा हो जा रहा है। दूसरी तरफ आप बोल रहे हैं मुसलमान को मैं अवमान किया, मुसलमानों को कम दिखाने के लिए कोशिश की। ये 2 गलत है। आप पूरा देखो, अब जो सवाल पूछा इसमें 30 सेकंड्स अलग अलग बिट्स एंड पीसेस कट के तो अलग दिखता। मैं ये कहा शेखपेट में हिंदू मुसलमान कांग्रेस पार्टी के लिए 2 आंखें, खासकर शेखपेट में हमारे ताकत है मुसलमान भाई बहनों हमको मदद देने के लिए आए। हम आपके हिस्सा आपको पहुंचाया, अजहरुद्दीन जी के नाम पे मंत्री दिए। किशन रेड्डी को क्या तकलीफ हो रहा, पेट में दर्द क्यों हो रहा बोल के मैं पूछा। अजहरुद्दीन साहब को मैं मंत्री बनाया तो किशन रेड्डी जी को क्या तकलीफ है, आज भी मैं पूछ रहा हूं। हमारे लिए हिंदू मुस्लिम क्रिश्चियन सिख कोई भी हो हमारे लिए बराबर है। मगर जब मंदिर में गए तो हम मंत्र पढ़ते, मस्जिद में गए तो नमाज पढ़ते, चर्च में गए तो अब प्रार्थना करते, मंदिर में जाके नमाज नहीं पढ़ते, मस्जिद में जाके मंत्र नहीं पढ़ते। जहां पर गए वहां पर लोग जो पूछे उसको हम जवाब देंगे, उन लोगों को हम एड्रेस करते। इसमें हर किसी ने किसी को भटकाने के लिए, किसी को इस चुनाव में कुछ फायदा लेने के लिए कोशिश मत करो बोल के इन लोगों को बोल दो। मैं साफ साफ सोचकर बात किए, इस देश में हिंदू मुस्लिम सिख क्रिश्चियन सब लोग हमारे लिए एक है। जैन के साथ फिर आगे बोलेंगे, आप जैन के बारे में कुछ नहीं कहा। इस देश में 140 करोड़ जनता हमारे लिए बराबर है कांग्रेस पार्टी के लिए। हां, एक बात जरूरी है, जब जब कांग्रेस पार्टी सत्ता में थे तब तब माइनॉरिटियों को मौका दिए। 3rd प्रेसिडेंट ऑफ इंडिया जाकिर हुसैन को कांग्रेस पार्टी ने बनाया, 12 लोगों को मुख्यमंत्री बनाया कांग्रेस पार्टी ने, मुसलमानों को गवर्नरगिरी दिए। एक्सटर्नल अफेयर्स मिनिस्टर सलमान खुर्शीद उनके पिताजी को एक्सटर्नल अफेयर्स मिनिस्टर बनाए, आज़ाद साहब को मिनिस्टर बनाए, अहमद पटेल जी को बड़ा नेता बनाए। हर राज्य में, बिहार, उत्तर प्रदेश, महाराष्ट्र से लेकर बहुत सारे राज्यों में हम मुख्यमंत्री बनाए मुसलमानों को। तो हम अलग नहीं देखे, जिसने राज्य चला सकता है, जिसने गरीब लोगों के लिए कुछ काम कर सकता है, उन लोगों को मौका दिए। ये राष्ट्रीय स्तर पर इसमें एक और सवाल उभर के आ रहा है कि आपको यहाँ ओवैसी की पार्टी जुबली हिल्स में सपोर्ट कर रही है, एमआईएम सपोर्ट कर रही है। आपके लीडर जब बिहार में कैंपेनिंग करते हैं तो ओवैसी को टीम बी बोलते हैं बीजेपी का, तो ये कैसा कंट्राडिक्शन है, इसको एक्सप्लेन करें। भारत यूनियन ऑफ स्टेट्स, ये मानते हैं ना आप, हर राज्य अलग अलग राज्य है, तो अलग अलग राज्य में अलग अलग सोचधारा रहते हैं। तेलंगाना में जो सोचते बिहार में थोड़ी सोचेंगे। तेलुगु देशम पार्टी आंध्र प्रदेश में मोदी जी के साथ जोड़ा हुआ है, फिर यहां पर क्यों नहीं, यहां पर क्यों नहीं? तो अलग अलग राज्य में वो पार्टी, वो नेता लोगों के बीच में जो गठबंधन है वो गठबंधन रहेगा। तो मोदी जी के लिए एक कानून, असदुद्दीन ओवैसी के लिए दूसरे कानून लागू कैसे हो जाएंगे? बिहार का सिचुएशन हमें क्या पता है, तेलंगाना ऐसा सिचुएशन है, बीजेपी बीआरएस एक तरफ है, कांग्रेस सीपीआई सीपीएम एमआईएम दूसरे तरफ है। ये लड़ाई मोदी केसीआर राहुल गांधी रेवंत रेड्डी बीच में लड़ाई है। जिसने जिसने जिसको जिसको मदद देना है उधर उधर लकीर मार दिए, उधर वो लोग हैं, इधर हम लोग हैं। सर एमआईएम हमको मदद दिए तो मदद दिए तो क्यों नहीं लेते? कल के दिन प्रमोद जी भी अगर ये छोड़ के हमको मदद दिए तो हम ले लेंगे। उमा जी भी हमारे लिए मदद दिए तो हमको कोई एतराज नहीं है। उमा जी प्लीज, बिहार उमा जी। Naveen Yadav is the candidate for the Congress, but on test is Revanth Reddy. Is Revanth Reddy on test? That is one. Second one, after your Muslim comment saying that Congress is, whenever Congress is there, the Muslim exists or the respect for Muslim exists. Yesterday, after Bandi Sanjay's comments that suggested that there should be a Hindu vote bank, and also saying that you are creating an Islamic state of Telangana, are you planning legal action on that?
No, we are not going to file any cases. Why? Because political statements are political statements. When election is going on, I cannot take serious. My point is that Bandi Sanjay has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. Is he going to accept Hindus are not with BJP? Hindus are opposing Narendra Modi ji leadership? So Bandi Sanjay has to understand, here BJP, BR is one and the same. Kishan Reddy is out and out supporting to BRS. While parliament election is going on, Mahbub Nagar, Chevella, Sikandrabad, Malkajgiri, Medak, Nizamabad, Karimnagar, Adilabad, 8 parliament seats. BRS has lost their deposits and they have supported to BJP. That is how BJP has got 8 parliament seats. Now he is giving thanksgiving. Giving back. No any other election. One election is there, everyone is focusing on that. I am going to take responsibility. I am the Chief Minister of Telangana. I have to take every responsibility. That is why I am going every nook and corner. I am appealing to everyone. It is litmus test. Shrikant. ఎట్లా చూడొద్దు, కిషన్ రెడ్డిని చూసినట్టే చూడాలి. కిషన్ రెడ్డి ఏడు అడ్డం పెడితే అవి ఆగుతున్నాయి, ఏడు అడ్డుపడకపోతే అవి క్లియర్ అవుతున్నాయి. ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు బ్రదర్. ఉన్న నిజాలను మనకు తెలిసినట్టు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైనా కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని డిపాజిట్ వస్తుందేమో ధైర్యంగా చెప్పమన్నారు, గుండె మీద చేసుకొని. డిపాజిట్ రాని పరిస్థితికి బీజేపీ దిగజారుతున్నది అంటే దీనికి కారణమేంది? ప్లస్ సిబిఐ కేసు, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు స్పష్టంగా చూసారు. కాళేశ్వరం విచారణ సిబిఐకి అనుమతించండి, 48 గంటల్లో వీళ్ళందరినీ అరెస్టు చేసి లోపలేస్తామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడినరు. సెప్టెంబర్ 1 తారీఖు నాడు అసెంబ్లీలో పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు చర్చ చేసి సిబిఐకి ఇచ్చినాము. ఇంతవరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి విచారణ మొదలు పెట్టలేదు. దీనికి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నదా లేదా? ఏ రకంగా కిషన్ రెడ్డి గారు దీన్ని కప్పిపుచ్చుతున్నాడు? పాయింట్ నెంబర్ 1, ఫార్ములా ఈ రేస్లో 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. మీరందరూ అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు గారు మిత్రుడు, అడ్వకేట్, కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు, నేను సూచన చేస్తున్నా. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. స్టే ఇవ్వలేదు, అదే చెప్తున్నా. సిబిఐ క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది, పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం. దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసేటోళ్ళము. వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని
కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము. ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది. దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కి పిలిచి విచారణ చేసిండ్రు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా, సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు ఆన్సర్. ఆయన సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్న బీజేపీ వాళ్ళని. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేమి ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? కేవలం మీడియేటర్ సంబంధించి ఇసుక కంకరకు సంబంధించి అడిగి తప్పించి టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అడగలేరు అనేది వాళ్ళ మొత్తం తీసుకోమని సిబిఐని వచ్చి ఏమేం కావాలనో అడగమనుండ్రి, లెటర్ రాసి తీసుకోమనుండ్రి. విచారణకు వచ్చిన తర్వాత ఇదే అడగండి, ఇది అడగొద్దని మనం చెప్తామా? చెప్తే వాళ్ళు వింటారా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి విచారణకి ఎంత దూరం అన్నా పోండి. ఇప్పుడు నువ్వు దగ్గర రోడ్డు మీద దొమ్మి జరుగుతుంది, జేబు కొట్టినోడు దొరుకుతాడు, వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇస్తారు. వాడిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మర్యాద చేసి సన్మానం చేయగానే వాడు అంతకుముందు చేసిన 2 మర్డర్ల గురించి, 4 బ్యాంకు దోపిడీల గురించి, 5 హత్యల గురించి చెప్తే అవి ఎఫ్ఐఆర్లు కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళే అన్నిట్లల్లో ఉండ్రు. అదే కేసీఆర్, అదే హరీష్ కదా, అదే కేటీఆర్ కదా. 2 తగిలిస్తే వాళ్ళు ఏమేం చెప్తారో అన్ని కలిపి అన్ని కేసులు కట్టమని మేమెందుకు వద్దంటాము? आप कहाँ से आए? ये भी आपके नाम? मोहसिन अली जी, आप हाई कोर्ट एंड सुप्रीम कोर्ट का प्रोसीडिंग्स शायद नहीं देख रहा है. हाई कोर्ट एंड सुप्रीम कोर्ट इज ऑब्जर्विंग दिस प्रोसीडिंग्स. जहाँ तक हम जांच करना है कर दिया. अभी सुप्रीम कोर्ट स्टे कर चुका है प्रभाकर राव को अरेस्ट करने में. हाई कोर्ट में भी पीरियडिकल ऑब्जर्वेशन से अभी हमारे हाथ में नहीं है, ये पूरा जुडिशियल के हाथ में चले गए. बेस्ड ऑन दैट वी हैव टू एक्ट. 1.5 साल प्रभाकर राव को हिंदुस्तान लाने के लिए टाइम लग गए. 1.5 साल के बाद उनको इधर लेकर आ गए. वो किसी इंक्वायरी में साथ नहीं दे रहा है, मगर सुप्रीम कोर्ट उनको कस्टडी में लेने के लिए स्टे दे दिए. इसीलिए वी आर ट्राइंग अवर लेवल बेस्ट टू वेकेट दैट स्टे. वंस द स्टे इज वेकेटेड देन नेक्स्ट स्टेप विल कम. इट्स ए procedure. I have to follow procedure. I am not KCR, I am not KTR to violate procedure, deviate act and regulation. Sir, electric metro rail నుంచి తప్పుకుంటారని చెప్తున్నారు సార్. At the same time, phase 2 కి మీరు సెంటర్ కి ప్రపోజల్స్ పెట్టిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has raised concerns that operational integration how is it possible phase 1 and phase 2 వాళ్ళు వెళ్ళిపోతాయి. రాహుల్ ఇప్పుడు అదే చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోవట్లేదు, అది మనం కొనుక్కున్నాం. వాళ్ళు విస్తరణకు ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకుంటేనే మేము విస్తరించడానికి అనుమతిస్తామని కండిషన్ పెట్టిండ్రు. లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు ఉన్నది మేము నడుపుతాం, మిగతా కట్టేది మేమిద్దరం కలిసి సమన్వయం చేసుకొని నడుపుకుంటామని ఒప్పంద పత్రం తీసుకురామన్నారు. వాళ్ళు ఒప్పందం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఫర్దర్గా పొడిగించడానికి సిద్ధంగా లేరు. మా ముందల మిగిలిన ఆప్షన్ దీన్ని పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే. ఇది కూడా మేము అడగలే, ఎల్ఎన్టీ ఆప్షన్ ఇచ్చింది. మేము మీతో కలిసి పనిచేయం, మేము విస్తరించడానికి సహకరించడం. మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని. వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోను కొనుక్కోవాలనుకున్నాం. మార్చి 31 లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం. యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసిన, మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది, మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని. మిగతా అనుమతులను కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు ఏ కండిషన్ అయితే పెట్టారో వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు పిఎస్యూలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటుందని ఊహించలే. ఊహించని పరిణామము
హఠాత్ పరిణామం అంటారు కదా, హఠాత్ పరిణామం అని. అట్లా మనం కొనుగోలు చేసేవరకల్లా వాళ్ళు గందరగోళంలో పడ్డారు కేటీఆర్, కిషన్ రెడ్డి. సో ఇప్పుడు కొనుగోలు చేసినాం, విస్తరించుకుంటాం. కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నామంటే కేంద్రం మనకు సావరిన్ గ్యారంటీ ఇస్తే 1% 2%కే లోన్ వస్తుంది. 43,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫేజ్ 2A 2B కలిపి మనం ప్రతిపాదన ఇచ్చినాం. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40 ఏండ్ల పీరియడ్కు లోను 1% 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ దొరుకుతుంది. కేసీఆర్ 11.5% అప్పులు తెచ్చిండు. నేను రాష్ట్రం యొక్క ఖజానాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెనకాల పదే పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా సొంత పైసలు ఉంటే మనం మెట్రో కట్టుకోవచ్చు, అది చివరి ఆప్షన్. నేను బ్యాంకులకు వెళ్తే లోన్ వస్తుంది, 8-9% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతో ప్రయాణికుల మీద భారం పడుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి, జైకా లాంటి సంస్థల నుంచి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి తెచ్చుకుంటే మెట్రోకి 2% ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడానికి ఉంది. దాంతో భారం తక్కువ ఉంటుంది 40 సంవత్సరాలకు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పోతే 10-15 ఏండ్ల లోను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడొద్దు, ప్రజలకు నష్టం కలగొద్దని ప్రయత్నం చేస్తున్నా. చివరిదాకా ప్రయత్నం చేస్తా. కలిసి రాకపోతే ఏం నిర్ణయాలను తీసుకుంటే ఇప్పుడు ఎల్ఎన్టీని కూడా అన్ని రకాల ప్రయత్నం చేసినాం. వాళ్ళు మేము అమ్మేసుకొని వెళ్తామన్నాం, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఒక రేటుకు ఒప్పందానికి వచ్చినాం. ఇవాళ పర్ కిలోమీటర్ కట్టడానికి రాహుల్ యూ గో అండ్ వెరిఫై 320 నుంచి 350 crores పర్ కిలోమీటర్ మెట్రో కట్టడానికి అవుతుంది ఖర్చు. ఇప్పుడు 72 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు కట్టిన మెట్రో. జస్ట్ 350 crores లాగా పట్టుకుంటే కూడా 30,000 కోట్ల రూపాయల అసెట్ అది. కోర్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయిందో నీకు తెలుసు. సో నౌ 35,000 to 40,000 crores ఆఫ్ అసెట్ని 15,000 కోట్ల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టిన నేను. అందుకే కేటీఆర్ నోట్ల మాటలు రావట్లేదు. ఇది కొనుగోలు మీద ఆరోపణ చేయలేడు, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఏడైనా 300 కోట్ల రూపాయలకు తక్కువ కాదు మిగతాది ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పర్ కిలోమీటర్. ఇవాళ 72 కిలోమీటర్లు సింపుల్గా వేసుకున్నా కూడా 25,000 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ అదర్ ఇష్యూస్ పెడితే ఇంకా ప్లస్ 15,000 కోట్లకి ఎప్పుడైతే ఎలాంటి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నదో కేటీఆర్కి మతిపోయింది. విస్తరించడానికి అనుమతులు వచ్చిందని కిషన్ రెడ్డి గారికి మతిపోయింది. మనం ఊహించనంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఉక్కిరిపిక్కిరి అయిపోయి ఎల్లంటి పారిపోయింది అంటున్నాడు. పారిపోయేది ఏంది? ఎల్లంటి మనం వాళ్ళు అమ్ముతున్న రేటుకు మనం కొనుక్కున్నాము. ఎల్లంటి ఈరోజు సంతోషంగా ఉంది. ఎల్లంటి పారిపోయేది. నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు ఎల్లంటిని. తెలంగాణ రాగానే 3 ఏళ్ళు పన్నులు నడవని అన్నందుకు 12,000 కోట్లకు కావాల్సింది 21,000 కోట్లకు పెరిగింది, 7-8,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం 250 ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం. ఇప్పుడు ఆ 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు ఆక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి పటానీలకు వచ్చేస్తాయి. ఉన్న భూములు అమ్మేసుకుంటే ఎల్ఎన్టీకి ఇచ్చిన 200 ఎకరాల భూములు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఆ 15,000 కోట్లు వస్తాయి. అంటే జీరో వాల్యూ మీద నేను ఈ రాష్ట్రానికి ఒక 25-30 కోట్ల రూపాయల ఆస్తిని నేను తీసుకొచ్చి పెడితే అభినందించకపోతే కాళ్ళలో కట్టబెట్టేది ఏందా ఇది? పిచ్చి వ్యవహారాలు కాకపోతే. ఏడో పిచ్చోడు మా గణేష్ 3,600 కోట్లు కంటోన్మెంట్ ఉంది. షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1,500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1,600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5,000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు, పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, రా చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు.
అని. అట్మాస్ఫియర్ అంటున్నారు, మీరు రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు మీరు గెలుపు ఫిక్స్ అయిందా లేకుంటే కాంగ్రెస్ ఓవర్ కాంగ్రెస్? నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటా అని మీకు చెప్పిన. హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరూ కూడా నవీన్ యాదవ్ని ఆశీర్వదించండి. యువకుడు పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆ ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు.